నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ఇప్పుడు చెప్పబోయే కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూస్తూ ఆనందించవచ్చు. మీ సూచనలు సలహాలు కామెంట్ రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు సోమశర్మ. ఈ కథ రచయిత శ్రీ ఎస్ గోపాలకృష్ణ గారు. భోజరాజు తన ఆస్థానంలో వందలాది కవులను పోషించటమే కాక తన ఆస్థానానికి ఎక్కడి నుంచి విద్వత్ కవి వచ్చినా అతని దారిద్ర్యం తొలగించి సన్మానించి పంపేవాడు. కానీ కాళిదాసు డొక్కశుద్ధి ఏమాత్రమూ లేని దరిద్ర బ్రాహ్మణులను కొందరిని మహామేధావులుగా రాజు దగ్గర చిత్రీకరించి తన తెలివితేటలతో వారికి ధనం ఇప్పించగలిగేవాడు. అలాంటి నిరక్షర కుక్షులలో సోమశర్మ అనే బ్రాహ్మణుడు ఒకడు. ఈ సోమశర్మ పరమ దరిద్రుడు, చదువు సంధ్యలు రానివాడు. తమ వంటి మూర్ఖులకు కాళిదాసు కూడా రాజుగారి చేత బహుమానాలు ఇప్పించినట్టు విని సోమశర్మ కాళిదాసు వద్దకు వెళ్ళి తన కష్టాలన్నీ చెప్పుకొని తనకు కూడా రాజుగారి చేత ఏదైనా బహుమానం ఇప్పించమని కాళ్ళా వెళ్ళా పడ్డాడు. నువ్వేం చదువుకున్నావు, నీకు ఏ కళలో ప్రవేశం ఉన్నది అని కాళిదాసు సోమశర్మను అడిగాడు. సోమశర్మ సిగ్గుపడుతూ, నేనేమీ చదువుకోలేదు, రాజాస్థానంలో బహుమతి పొందటానికి నాకు ఏ అర్హత లేదు, మీరు నాకు ఏదన్నా ఇప్పిస్తే నేను బండెడు సంసారము బతుకుతాం అన్నాడు. అయ్యా, భోజరాజు గారు విద్వాంసులకు, ముఖ్యంగా కవిత్వం చెప్పగల వారికి బహుమానాలు ఇస్తారు. అయినా నేను చెప్పినట్టు చేసే ఫలితం ఉండవచ్చు. నిన్ను భోజరాజు గారు పిలిపించే ఏర్పాటు నేను చేస్తాను. ఆయన పిలిపించినప్పుడు వచ్చి ఒక వెలగపండు ఆయన ముందు ఉంచి గారాయ అని ఆశీర్వదించు, ఆ పై సంగతి నేను చూస్తాను అన్నాడు కాళిదాసు. మర్నాడు సభలో కాళిదాసు భోజరాజుతో మాట్లాడుతూ, రాజు చాలా ఉల్లాసంగా ఉన్న సమయంలో అన్నట్టు మన ఆస్థానానికి ఒక పండితుడు వచ్చి ఉన్నాడు. ఆయన మహాపండితుడుగాను గొప్ప శాస్త్రవేత్తగాను కనబడ్డాడు అని మాట వరుసగా అన్నాడు. వెంటనే భోజరాజు ఆ పండితుడిని పిలిపించమన్నాడు. కాళిదాసు సోమశర్మ కోసం ఒక భటుడిని పంపాడు. ఆ భటుడు సోమశర్మను ఒక పల్లకీలో కూర్చోబెట్టి తెచ్చాడు. పల్లకీ నుంచి దిగుతూ ఉండగా సోమశర్మకు ఆ సమీపంలో ఒక ఒంటె కనిపించింది. ఎన్నడూ ఒంటెను చూసి ఉండని సోమశర్మ అది ఏం జంతువు అని అక్కడ ఉన్నవారిని అడిగాడు. అది ఉష్ట్రం అని వాళ్ళు చెప్పారు. మూర్ఖుడైన సోమశర్మ కాళిదాసు చెప్పిన మాటతో పాటు ఉష్ట్రం అనే మాట కూడా కలిపి మననం చేసుకుంటూ రాజు సన్నిధికి వచ్చి వెలగపండు రాజు ముందుంచి ఉసరేట గారాయ అని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదానికి అర్థం తెలియక సభలో వారంతా తెల్లబోయారు. భోజరాజు కాళిదాసుతో, ఈ పండితుల వారి ఆశీర్వాదానికి అర్థం ఏమై ఉంటుంది అని అడిగాడు. కాళిదాసు ఇలా శ్లోకం చదివాడు. ఉమయా సహితో దేవశంకర శూలపాణిన రక్షతు త్వాం హి రాజేంద్ర టకారో ఘనగర్జన. అంటే ఉ అంటే ఉమతో కూడిన, స అంటే శంకరుడు, రా అంటే రక్షించుగాక, ట అంటే టటటమని ఉరుముతూ మేఘాలు వర్షించుగాక. ఇలా ఈ మహాపండితుడు తమను ఆశీర్వదిస్తున్నాడు. ఈ సంగతి స్పష్టంగా తెలుసునే ఉన్నది కదా అన్నాడు. భోజరాజు పరమానంద భరితుడై సోమశర్మను సత్కరించి ధనం ఇచ్చి పంపేశాడు. సోమశర్మ కాళిదాసుకు కృతజ్ఞత తెలుపుకుని సుఖంగా జీవించాడు. కథ సమాప్తం.